సంధ్యా థియేటర్ ఘటనపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీపై పగబట్టినట్లు వ్యవహరిస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నాయన్నారు. సంధ్యా థియేటర్ ఘటన మానవ హక్కులకు సంబంధించిందన్నారు. ప్రభుత్వం బాధ్యతగా బాధిత కుటుంబానికి అండగా ఉందని ఆయన తెలిపారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు. అల్లు అర్జున్ అంశాన్ని ఆసరాగా చేసుకుని బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని అద్దంకి దయాకర్ విమర్శించారు. అల్లు అర్జున్ వీలైతే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్దలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, దీన్ని రాజకీయ కోణం తీసుకున్న పార్టీల గాయలో మీరు పడకండి. అటువైపు టీడీపీ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీఆర్ఎస్ మిత్రులు అంటున్నారు, ఇటువైపు బీజేపీ మిత్రులు అంటున్నారు. మేం ప్రభుత్వంగా మనిషి యొక్క ప్రాణం వైపే ఆలోచించాల్సిన బాధ్యత ఉంటుంది. డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పందించిన తీరు దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని ఇరుకులో పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చూస్తే మీరు సమాజంలో మీరు పలుచనవుతున్న అంశాన్ని గమనించండి. ఇప్పటికైనా నేనేమంటున్నా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏదో ఒక కోణం తీసుకొని ఆ కుటుంబానికి మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్పితే వాళ్ళను మరింత బాధకు గురి చేసే పరిస్థితి తీసుకురావాల్సిన పరిస్థితి మీకు ఉండొద్దనేది నా కోరిక. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎటువైపు అని తేల్చుకునే దాని దగ్గర మీరు స్పష్టంగా ఉండాలనేది నా డిమాండ్. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు సంబంధించి